బెజవాడ కేంద్రంగా మరోసారి స్పా ముసుగులో వ్యభిచార భాగవతం బట్టబయలైంది. లగ్జరీ స్పా మాటున వ్యభిచారం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. లగ్జరీ స్పా ముసుగులో వ్యభిచారం చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు విజయవాడ పోలీసులు. బందర్ రోడ్లోని 2 స్పా సెంటర్లపై ఏకకాలంలో మెరుపుదాడులు చేసి నిర్వాహకులను విటులను అదుపులోకి తీసుకున్నారు. బందర్ రోడ్లోని ట్రాంక్విల్ లగ్జరీ థాయ్ స్పా, సిరి థాయ్ స్పాపై పోలీసులు రైడ్ చేశారు. 30 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు ఏసీపీ భాస్కర్ రావు. ట్రాంక్విల్ లగ్జరీ స్పాలో 9 మంది అమ్మాయిలు, 3 అబ్బాయిలు, సిరి స్పాలో 8 మంది అమ్మాయిలు, 7 అబ్బాయిలను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఢిల్లీ ఆ ప్రాంతాల నుంచి మహిళలు తీసుకొచ్చి వాళ్ళని గుట్టు చప్పుడు కాకుండా దొంగచాటుగా అక్కడ పెట్టి కుర్రవాళ్ళని గేలం వేసి దీంట్లో లాగుతూ ఉన్నారు. లగ్జరీ స్పా సెంటర్లను నడిపే నిర్వాహకులు వైజాగ్, విజయవాడకు చెందిన వారిగా గుర్తించారు. నిర్వాహకులపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. అలానే స్పా సెంటర్లకు అద్దెకిచ్చిన బిల్డింగ్ యజమానులకు సైతం నోటీసులు జారీ చేశామన్నారు పోలీసులు. స్పా సెంటర్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 4 నిర్వాహకులను మాచవరం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న మహిళలను టార్గెట్ చేసుకుని ఇతర రాష్ట్రాల నుండి మహిళల్ని తీసుకొచ్చి స్పా సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారని చెప్పారు ఏసీపీ భాస్కర్ రావు.